హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్‌గా థియేటర్‌లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'డెకాయిట్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'ధురేందర్ 2' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో, ఈ 4 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో, వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 'గ్లోరీ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు టీజర్ అండ్ ట్రైలర్‌లో కూడా మనకైతే రిలీజ్ డేట్ అయితే మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో, మే 1 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 'గ్లోరీ' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు ఒక తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా హిందీ, తమిళ్, మన నెట్‌ఫ్లిక్స్ ఎన్ని లాంగ్వేజ్ ఉందో అన్ని లాంగ్వేజ్‌లో అయితే ఈ 'గ్లోరీ' మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మే 1 నుంచెల్లి. నెంబర్ 2 బెంచ్ మేట్స్ మూవీ. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, ఈ మూవీకి సంబంధించిన మన తెలుగులో అయితే చాలా గట్టిగానే ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. సో, మీరు ఏడో అక్కడ వీడియో అయితే చూసే ఉంటారు. సో, బెంచ్ మేట్స్ మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళే డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఏప్రిల్ 30వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి బ్యాచ్ మేట్స్ మూవీ అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 పల్లి చట్టంబై మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఇది ఒక మలయాళం మూవీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మలయాళంలో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. మన తెలుగు డబ్ అయి కూడా మన తెలుగులో కూడా థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, మన తెలుగు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నా గానీ చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూడలేదు. సో, ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 15వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 తిరువీర్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పాపం ప్రతాప్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్స్ మంచి టాక్‌తోనే సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి ఇక వాళ్ళ ఛానల్‌లోనే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ మే 15వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే మనకి 'పాపం ప్రతాప్' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇక ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, మీ అందరికీ అయితే మనకు మే 15వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 సంగీత్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'రకాస' మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో, ఇక ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, రీసెంట్‌గానే మనకి ఈ మూవీ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ రోజు నుంచెల్లి మనకి మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అయితే ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళే మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని అయితే కొనుక్కున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు అఫీషియల్‌గా ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందనే డేట్‌ని కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, మే 1 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ. సో, ఈ మూవీ రిలీజ్ అవుతుందని చాలా మందికైతే తెలవకపోయి ఉండవచ్చు. సో, ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే వరుసగా అయితే 6, 7 మూవీస్ అయితే తీశారు గానీ సో, ఆ మూవీస్ అయితే పెట్టిన బడ్జెట్‌ని కూడా మనకైతే 50% కూడా రికవరీ చేయలేకపోయాయి. సో, ఎందుకంటే మనకు ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఎక్కడ కూడా కనబడలేదు. సో, ఈ 'బ్యాడ్ బాయ్ కార్తిక్' మూవీకి సంబంధించిన కూడా ప్రమోషన్స్ ఒక ఇంటర్వ్యూ అయినా, మనకు టీజర్ ట్రైలర్ అయినా, మనకు ట్రైలర్ రిలీజ్ చేస్తామనే ఇంటర్వ్యూ అయినా కూడా మనకి ఎక్కడైతే కనబడలేదు. అందుకే ఈ మూవీ వచ్చిందని చాలా మందికైతే తెలియకపోయి ఉండొచ్చు. సో, ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ జీ5 వాళ్ళు తీసుకున్నారు. జీ5లో అయితే మే 15వ తారీఖు నుంచెల్లి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 స్పైడర్ మ్యాన్ నోయర్ మూవీ. సో, ఈ మూవీ ఒకటి వచ్చేసి హాలీవుడ్ మూవీ. సో, ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి మూవీస్‌ని. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మే 27th నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈ స్పైడర్ మ్యాన్ నోయర్ మూవీని అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 ధురేందర్ పార్ట్ 2 ధురేందర్ ది రివెంజ్ మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ ఏకంగా మనకు 1700 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, మాక్సిమం ఇంకో వీక్‌లో అయితే మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, అంత లోపల మనకు 'బాహుబలి' రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసేలాగానే ఉంది. సో, ఇంకొక 100 కోట్లైనా 50 కోట్లు అయితే కలెక్ట్ చేస్తే మనకు 1,100 కోట్లు అయితే కలెక్ట్ చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది ఈ మూవీ వచ్చేసి. సో, అందులో ఆ మూవీ వచ్చేసి మనకి ఇంకా థియేటర్‌లో రన్ అవుతున్నా గానీ మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, పార్ట్ 1 ఆల్రెడీ జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. పార్ట్ 2 కూడా మనకైతే జియో హాట్‌స్టార్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మే 14వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ 'ధురేందర్ ది రివెంజ్' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే వస్తుంది.
నెంబర్ 9 శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బైకర్' మూవీ. సో, ఈ మూవీలో లీడ్ రోల్‌లో వచ్చేసి మనకైతే రాజశేఖర్ గారు కూడా యాక్ట్ చేయడమే జరిగింది. హీరో ఫాదర్ రోల్ అయితే మనకు రాజశేఖర్ గారైతే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకున్నా గానీ మనకి ఏకంగా 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది ఓవరాల్‌గా. సో, సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది ఈ మూవీ. సో, ఇక ఈ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మనకు 'బైకర్' మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే మే 1 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మే 1న అయితే మనకి 'బైకర్' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే సో, సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది ఈ మూవీ. సో, ఇంకా ఏ థియేటర్‌లో కూడా మనకైతే ఈ మూవీ అయితే రన్ అయితే అవ్వట్లేదు. సో, ఇక ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 1న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 10 డెకాయిట్ మూవీ. సో, విశేష్ గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి మృణాల్ ఠాగూర్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ థియేటర్స్ మనకైతే మంచి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారండి. మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే కొనుక్కోవడం అయితే జరిగింది ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీని ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ సో, 1 మంత్ అనేది ఈ మూవీకి అయినా ఏకంగా అగ్రీమెంట్ అయినా రాసుకున్నారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మీ డెకాయిట్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు ఈ మార్చి 15వ తారీఖు నుంచెలైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకో వీక్‌లో అయితే మనకు అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసేలాగానే ఉంది. సో, మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తప్పకుండా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ. సో, ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి కృతి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, కృతి శెట్టి గారి వల్లనే మనకి ఈ మూవీ ఫ్లాప్ అయిందని చాలామంది అయితే అంటున్నారు. సో, మనకైతే ఈ మూవీ మనకు ప్రదీప్ రంగనాథన్ గారి కెరియర్‌లోని 4థ్ మూవీ ఇది. సో, బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ అయితే 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేశాయి గానీ సో, ఈ మూవీ వచ్చేసి 50 కోట్ల దగ్గరనే ఆగిపోయింది. సో, అందుకే మనకు కృతి శెట్టి వారి వల్లనే ఈ మూవీ ఫ్లాప్ అయిందని చాలామంది అయితే అంటున్నారు. సో, ఇక ఈ మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా మనకైతే ఓటీటీలోకి అయితే 1 మంత్ తర్వాతనే వచ్చేస్తుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, అటు తమిళ్‌లో అయినా మనకు హిందీ అయినా మన తెలుగులో వచ్చేసి 2 లాంగ్వేజ్‌లోనే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో, హిందీ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, 2 లాంగ్వేజ్ కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మే 8వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ 11 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరైతే తొందరగా అయితే వీడియోని అయితే చూసేయవచ్చు. సో, ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.